జర్మనీలో ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్‌లో చాలా వినూత్నమైన ఫలితాలు వచ్చాయి జర్మనీలో. జర్మనీలో సెంటర్ రైట్ పార్టీస్ ఏదైతే క్రిస్టియన్ డెమోక్రాట్స్, క్రిస్టియన్ సోషలిస్టులు ఉన్నారో వాళ్ళ పార్టీ ముందంజలో ఉంది. దాదాపు వాళ్ళ విజయం ఖరారైపోయింది కూడా. సో సెంటర్ రైటిస్టులు గెలిచారు జర్మనీలో. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి కూడా మెజారిటీ రాలేదు. ముఖ్యంగా ఫ్రెడరిక్ మెర్జ్ అధ్యక్షతన ఈ ఎన్నికలు క్రిస్టియన్ డెమోక్రాట్స్ గెలిచారనమాట. వాళ్ళకి జర్మనీలో పోలైన ఓట్ షేర్లో 28.5% నుంచి 29%, అంటే దాదాపు 29% ఓట్లు వచ్చాయంట. ఆ తర్వాత జర్మనీలో ఇంకొక విశిష్టమైన అంశం జరిగింది ఏంటంటే, అక్కడ ఫార్ రైట్ పార్టీ, ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ ఐడియాలజీ అనమాట, ఏఎఫ్డి పార్టీ అంటాం, ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ అంటాం అనమాట. చాలా కన్జర్వేటివ్ రైటిస్ట్ ఐడియాలజీ పార్టీ చాలా ఎక్కువ ఓట్ షేర్ గెయిన్ చేసుకుంది. 20% ఓట్ షేర్ గెయిన్ చేసుకుంది అనమాట. మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా రైటిస్ట్ పార్టీస్ గెలుస్తున్నాయి. కాకపోతే ఎక్స్ట్రీమ్ రైట్ కూడా ఓట్ షేర్ బాగా పెరిగిపోయింది అనమాట. ఫార్ రైట్ పార్టీ అంటాం ఏఎఫ్డి పార్టీని. మనం చూస్తే ఇటలీలో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీని రైటిస్ట్ పార్టీ, ఇప్పుడు జర్మనీలో ఏఎఫ్డి పార్టీ. ఈ పార్టీస్ అన్ని కూడా బాగా మంచి ఓట్ షేర్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం యూరోప్లో చాలా దేశాల్లో రైటిస్ట్ ట్రెండ్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. సో జర్మనీలో ఏఎఫ్డి ఫార్ రైట్ పార్టీకి దాదాపు 20% ఓట్లు వచ్చాయని అర్థమవుతుంది అనమాట. లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే దాదాపు ఈ ఫార్ రైట్ పార్టీకి ఓటింగ్ షేర్ డబుల్ అయిపోయింది. అయితే ఏఎఫ్డి పార్టీ ఏదైతే ఫార్ రైట్ పార్టీ ఉందో ఇది గవర్నమెంట్ ఫామ్ చేయకపోవచ్చు, లేదా కోalition ఉండకపోవచ్చు. ఎందుకంటే సెంటర్ రైటిస్ట్లకి ఫార్ రైట్కి చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి ఏఎఫ్డి పార్టీ కోalitionలో మెంబర్ కాకపోవచ్చు, ఏఎఫ్డి పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలో ఉండకపోవచ్చు. అయితే భవిష్యత్తులో వచ్చే 1 or 2 yearsలో ఏఎఫ్డి పార్టీ మళ్ళీ ముందంజలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. అసలు ఏఎఫ్డి పార్టీ జర్మనీలో ఏదైతే 20% ఓట్ షేర్ వచ్చిందో ఈ ఫార్ రైట్ పార్టీకి అంత ఓట్ షేర్ రావడానికి కారణం ఏంటి? యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్. మనం చూస్తే ఇంతకుముందు 5-6 సంవత్సరాల క్రితం ఏంజెలా మెర్కెల్ ఎవరైతే ఉన్నారో జర్మన్ ఛాన్సలరు, ఆవిడ ఇమిగ్రెంట్స్ని విపరీతంగా అలౌ చేశారు. ఆ టైంలో ఏఎఫ్డి పార్టీకి చాలా నాంది పడిందనమాట. రీజన్ ఏంటంటే ఏఎఫ్డి పార్టీ యాంటీ ఇమిగ్రెంట్స్, జర్మనీ ఈజ్ ఫర్ జర్మన్స్, జర్మన్ కల్చర్, వీళ్ళకి కాస్త నాజీ రూట్స్ కూడా కనిపిస్తుంటాయి అనమాట మనకి ఏఎఫ్డి పార్టీకి. మళ్ళా 20% ఓట్ షేర్ వచ్చిందంటే ఇంకా జర్మనీలో నాజిజంకి, నాజీ ఐడియాలజీకి, ఫార్ రైట్ ఐడియాలజీకి చాలా సింపతి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అనమాట. భవిష్యత్తులో ఏఎఫ్డి పార్టీకి అధికారం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఉన్న జర్మన్ ఛాన్సలర్ ఉలాఫ్ స్కాల్జ్ పార్టీ ఏదైతే ఉందో సోషల్ డెమోక్రాట్స్ చాలా దెబ్బతింద పార్టీ. మొత్తం ఈ మధ్యకాలంలో లాస్ట్ 30-40 years జర్మనీ రిజల్ట్స్ చూసుకుంటే కనుక, అంటే ఆల్మోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జర్మన్ రిజల్ట్స్ చూసిన ఈ మధ్యకాలంలో సోషల్ డెమోక్రాట్స్ ఇంత దెబ్బతింటాం ఇదే తొలిసారంట. ఇంత వర్స్ట్గా దెబ్బతింటాం ఇదే తొలిసారి. సో ఆల్ సెడ్ అండ్ డన్ సిడియు సిఎస్యు అలయన్స్ ఏదైతే ఉందో కన్జర్వేటివ్స్ వీళ్ళు సెంటర్ రైట్ అనమాట, కాస్త మరి ఎక్స్ట్రీమ్ ఫార్ రైట్ కాదు, సెంటర్ రైట్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది జర్మనీలో. ఈ సెంటర్ రైట్ని లీడ్ చేసిన ఆయన ఫ్రెడరిక్ మెర్జ్, ఈయనే దాదాపు ఛాన్సలర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. మొత్తం జర్మనీ చరిత్రలో సోషల్ డెమోక్రాట్స్ కేవలం 16% ఓట్ షేర్ తీసుకోవడం ఇదే తొలిసారి ఈ మధ్యకాలంలో లాస్ట్ 30-40 years రిజల్ట్స్ చూసుకుంటే. అదేవిధంగా జర్మనీలో గ్రీన్ పార్టీ ఏదైతే ఉందో దానికి దాదాపు 12-13% ఓట్ షేర్ వచ్చిందన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ పాసిబిలిటీ ప్రకారం చూస్తే వీళ్ళు గ్రీన్స్ సిడియు సిఎస్సితో గవర్నమెంట్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా జర్మనీలో లెఫ్ట్ పార్టీస్ బాగా పర్ఫామ్ చేసిన లెఫ్ట్ పార్టీస్కి ఓట్ షేర్ బాగా తగ్గిందనమాట. ఫార్ లెఫ్ట్ పార్టీస్కి ఓట్ షేర్ బాగా తగ్గింది. ప్రపంచంలో ఒక ట్రెండ్, ముఖ్యంగా యూరోప్లో ట్రెండ్ చూస్తే కనుక ఇటలీలో, జర్మనీలో ఇలా పెద్ద పెద్ద దేశాలు మనం చూస్తే కన్జర్వేటివ్ రైటిస్ట్ ఐడియాలజీకే పెద్దపీట వేస్తున్నారు అక్కడ ఓటర్లు.